హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే డబుల్ ఆక్యుపెన్సీ మూవీని చూశాను. తమిళ్లో థియేట్రికల్గా రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో రివ్యూ చెప్పే ముందు ఒక్క మాట, వీడియోని 30 సెకండ్సే చూస్తారని నాకు తెలుసు. అట్లీస్ట్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన చేసుకొని ఆ పక్కన ఉన్న లైక్ బెల్ని గట్టి కొట్టండి. ఇంకా రివ్యూ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు చూడడానికి. జస్ట్ తీసుకున్న కాన్సెప్ట్ ఒకటే కొత్తగా ఉంది. మిగతాదంతా రొటీన్‌గానే అనిపించింది. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బా చేశారు. అండ్ టెక్నికల్లీ సినిమా కూడా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ, లైటింగ్ అన్నీ చాలా బా చేశారు. తీసుకున్న కాన్సెప్ట్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. జస్ట్ ఆ కాన్సెప్ట్‌ని దేవుడికి వదిలేసారంతే. దాన్ని సైంటిఫికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నా. కానీ అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే పుట్టినప్పటి నుంచి ఒకరు ఇద్దరుగా మారడమే ఈ స్టోరీ. ఒక సర్టెన్ టైమ్ పీరియడ్‌లో అమ్మాయి అబ్బాయిగా మారడం అండ్ అబ్బాయి అమ్మాయిగా మారడం జరుగుతుంది. సో, అలా మారుతున్నప్పుడు గానీ, మారడం వల్ల గానీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేశారనేదే స్టోరీ. చాలా సింపుల్ అండ్ జనరల్‌గా ఉంటుంది స్టోరీ. ఒక ట్విస్ట్ ఉండదు. ఒక ఇంట్రెస్టింగ్ మూవ్‌మెంట్ జరగదు. చాలా కామన్‌గా అనిపించింది నాకైతే. సినిమా మొత్తం ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. విలన్స్ ఉంటారు. వాళ్ళని యూజ్ చేసుకొని ఏదో సాధిద్దాం అనుకుంటారు. కానీ లాస్ట్‌కి చచ్చిపోతారు. అట్‌లీస్ట్ విలన్ ఏం చేయాలనుకున్నారు అనేది కూడా సరిగ్గా చూపియలేదు. ఏదో ఫ్లోలో జరిగిపోతుందంటే జరిగిపోతుందంతే. దానికొక లాజిక్ లేదు. సైంటిఫికల్‌గా ప్రూఫ్ లేదు. ఏమీ లేదు. సినిమా మనం చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. లాస్ట్‌లో బిస్కెట్ అయిపోతుందని. విలన్స్ వస్తారు, కొడతారు, చచ్చిపోతారు. అంతే వాళ్ళున్నదే అందుకు. సో, మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే తీసుకున్న కాన్సెప్ట్ ఒక్కటే కొంచెం యూనిక్‌గా ఉంది. అండ్ డబ్బింగ్ కూడా బావుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బానే చేశారు. అంతే. అంతకు మించి ఇంక చూడడానికి పెద్ద రీజన్ ఏం లేదు. నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్‌ని సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఔట్‌డేటెడ్ అండ్ రొటీన్‌గా ఉంది. ఒకవేళ మీకు కొత్త కాన్సెప్ట్ కలిగిన పాత స్క్రీన్ ప్లే అయినా పర్లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకోసమే. మీకు నచ్చుతుంది గూడా. కానీ మీకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే గావాలి, ట్విస్ట్‌లు గావాలి, కామెడీ గావాలి, ఇలాంటివి గావాలనుకుంటే మాత్రం కష్టమే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.